గుడ్ వైఫ్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ లీగల్ డ్రామా సిరీస్ యుఎస్లో ప్రసిద్ధి పొందిన ద గుడ్ వైఫ్ కు ఇండియన్ అడాప్టేషన్. ఈ సిరీస్ను రేవతి దర్శకత్వంలో రూపొందించారు. జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచే ఒక డిస్టర్బింగ్ యట్ ఇంట్రిగింగ్ సెటప్ను ఈ సిరీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సమాజంలో హైలీ రెస్పెక్టెడ్ అయిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గుణశీలన్ సంపత్ రాజ్ మీద సెక్స్ స్కాండల్ ఆరోపణలతో ఉత్కంఠ మొదలవుతుంది. తరుణిక, ప్రియమణి జీవితం ఊహించని దిశగా మారిపోతుంది. తన స్నేహితుడి సాయంతో ఒకలా ఫర్మ్కి జాయిన్ అవుతుంది. బట్ షీ హ్యాజ్ అ డీపర్ మోటివ్. నిజంగా భర్తని రక్షించేందుకా, లేక తన వ్యక్తిత్వ పోరాటం కోసం తానేనా ఈ బాటలోకి వచ్చిందా అనే ప్రశ్న కథను ముందుకు నడిపిస్తుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్గా ఉంటాయి. మీడియా కాన్ఫ్యూజన్, పబ్లిక్ హ్యూమిలేషన్, ఎమోషనల్ బ్రేక్డౌన్స్ అన్నీ నైస్లీ బ్లెండ్ అవుతాయి. కానీ ఆ తర్వాత నారేటివ్ క్లారిటీ మిస్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ లీగల్ కేస్ మీద ఫోకస్ చేయాల్సిన డైరెక్టర్లు కొత్త ట్రాక్స్, ఆ ఫర్టిలిటీ స్కామ్స్, పొలిటికల్ మ్యానిప్యులేషన్, చైల్డ్ ట్రామా వంటివి తెరపైకి తెచ్చేస్తారు. దాంతో అసలు కాన్ఫ్లిక్ట్ నుంచి దూరం అయిపోతుంది. కోర్ట్ డ్రామా అంటే మనకి ఫైర్వర్క్స్ ఆఫ్ డైలాగ్స్, గ్రిప్పింగ్ ఆర్గ్యుమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అనిపిస్తాయి. కానీ ఇక్కడ అలాంటి కోర్ట్ మూమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ప్రియమణి నటన అయితే ప్రశంసించాల్సిందే. షీ గ్రేస్ఫుల్లీ పోర్ట్రేస్ ద బర్డెన్ ఆఫ్ షేమ్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ డీసెంట్గా ఉన్నా డెప్త్ కనెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కిడ్స్ పై సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, ఆమె రిబిల్డింగ్ జర్నీ వంటి కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. కానీ కన్సిస్టెంట్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం కనిపించదు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేయిష్, బట్ ఎడిటింగ్ టైటర్ ఉండాల్సింది. రన్ టైం ఓకే కానీ పేసింగ్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. కొన్ని విజువల్స్ బోల్డ్గానే ఉన్నా భాష పరంగా మోస్ట్లీ క్లీన్. సో ఎక్సెప్ట్ 1-2 విజువల్స్, ఫ్యామిలీ వ్యూయింగ్ మైల్డ్లీ సెన్సిటివ్. ఫైనల్ వర్డిక్ట్కి వస్తే గుడ్ వైఫ్ మంచి ప్రామిస్తో మొదలవుతుంది, కానీ ఇంటెన్సిటీని నిలబెట్టుకోలేకపోతుంది. కోర్ట్ రూమ్ డ్రామా ఎలిమెంట్స్ ఆశించిన వారికి కొంత నిరాశే. కానీ క్యారెక్టర్ డ్రివన్ ఎమోషన్స్, ప్రియమణి రియలిస్టిక్ పోర్ట్రేల్ వలన ఒక్కసారి చూడొచ్చు అనిపిస్తుంది. సీజన్ 2లో బెటర్ ట్విస్ట్స్, ఆ స్ట్రాంగ్ నేరేషన్ ఉంటే సిరీస్ రిడీమ్ అయ్యే స్కోప్ ఉంది.